మా ప్రియతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారి ఆశీస్సులతో తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా ఈ నెల 21వ తేదీ శనివారం నాడు ప్రమాణ స్వీకారం చేస్తున్న తోటా దుర్గా ప్రసాద్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు కారుమంచి శ్రీనివాసరావు, జనసేన నాయకులు, పెద్రావూరు. డి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు. పి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆలపాటి రాజా యూత్. జి వంశీకృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కందేపు వెంకటేశ్వరరావు, పి రత్తయ్య మరియు పెద్రావూరు గ్రామ ప్రజలు. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది. ఈ కన్వెన్షన్ వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. రెండవ భద్రాద్రిగా పేరుగాంచినటువంటి ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో శ్రీరామనవమి ఉత్సవాలు ఈ రోజు నుంచి ఎంతో వైభవంగా అయితే ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎంతో పురాతనమైన ప్రసిద్ధి చెందినటువంటి గాడిబావ సెంటర్లో ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ రోజు నుంచి కూడా వసంత నవరాత్రి మహోత్సవాలు ఎంతో కన్నుల పండుగగా అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రోజు నుంచి 27వ తేదీ వరకు కూడా 9 రోజుల పాటు స్వామివారికి అమ్మవారికి కూడా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు వసంత నవరాత్రోత్సవాల సందర్భంగా గ్రామంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులతో ఊరేగింపు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ వసంత నవరాత్రోత్సవాల విశిష్టత ఏంటి, మన రెండో భద్రాద్రిగా పేరుగాంచినటువంటి తెనాలి ప్రాంతంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయనేది కూడా మనతో పాటు అర్చకులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మన ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో ప్రతి ఏటా కూడా శ్రీరామనవమి ఉత్సవాలు అంటే ఎంతో విశేషంగా వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి, శ్రీరామనవమి రోజు ఏ విధంగా పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు? అభాయే నమః. మన తెనాలి పట్టణంలో మెయిన్ రోడ్లో గల సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో ఈరోజు ఉగాది పర్వదిన సందర్భంగా మన దేవాలయంలో మరికొద్దిసేపట్లో గ్రామోత్సవం జరుగుతున్నది. స్వామివారికి ఈ 10 రోజులు విశేష అలంకారములు అనగా దశావతారములు. ఈరోజు స్వామివారికి మధ్యావతారం చేసినాము. సాయంత్రం 6:30 గంటలకు పంచాంగ శ్రవణం జరుగును. ఈ పంచాంగ శ్రవణం వల్ల నూతన సంవత్సరంలో మన రాశి ఫలితములను తెలుసుకునవచ్చును. మరియు ముఖ్యంగా 26వ తేదీ ఉదయం కుంకుమార్చన కార్యక్రమం జరుగును. సాయంత్రం అంకురార్పణ, ధ్వజారోహణ, గరుడ ముద్దుల ప్రసాదం వినియోగం జరుగును. ఈ గరుడ ముద్దుల ప్రసాదం వల్ల సంతానం లేని వారికి సంతాన యోగిత కలుగును. ఇది మన దేవాలయం చాలా పవిత్రమైనది. మరియు 27వ తేదీ ఉదయం 6 గంటలకు గ్రామ బలిహరణ అనగా గ్రామం మొత్తం బలిహరణ చేస్తారు. ఉదయం 9 గంటలకు ఎదుర్కోల మహోత్సవము. ఉదయం 11 గంటలకు స్వామి వాళ్లకు దివ్య లీలా కళ్యాణ మహోత్సవం అతి వైభవపేతంగా జరుగును. సాయంత్రం 6 గంటలకు స్వామివార్ల గ్రామోత్సవం జరుగును. కావున ఈ 10 రోజులు జరిగే కార్యక్రమ భక్తులందరూ విచ్చేసి సీతారామచంద్ర స్వామివారి దివ్య అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే ఈ రోజు నుంచి కూడా 27వ తేదీ శ్రీరామనవమి వరకు ఎంతో వైభవంగా కూడా ఉత్సవాలు జరుగుతున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. దశావతార ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు స్వామివారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వబోతా ఉన్నారు. ఈరోజు ఉగాది పర్వదినం రోజు గురువారం మొదటి రోజు వసంత నవరాత్రోత్సవాల భాగంగా స్వామివారు శ్రీ మత్స్యావతారంలో అయితే భక్తులకు దర్శనమిచ్చి గ్రామోత్సవాన్ని అయితే జరుపుకుంటా ఉన్నారు. ఇందుకు సంబంధించి శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి మనతో పాటు ఆలయ ముఖ్యులు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సార్, శ్రీరామనవమి వేడుకలు మన తెనాలిలో గాడిబావి సెంటర్లో ఎంతో విశేషంగా ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం ఎటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఆ రోజు శ్రీరామనవమి రోజు? ఈ సంవత్సరం 2026లో చాలా ఘనంగా ఈ స్వామివారి ఉత్సవాలు జరగబోతున్నాయండి. అయితే తెనాలి పట్టణంలో ఒకప్పుడు 30-40 సంవత్సరాల క్రితం ఇంత రద్దీ ఇంత ట్రాఫిక్ లేని సమయంలో ఊరంతా పందిర్లు ఉండేవి. అప్పుడు నాకు బాగా గుర్తున్నంత వరకు నబోత్ ఖాన్ అని ఒక ఆయన మేళం కూడా ప్రత్యేకంగా ఉండేది. ఎంతో ఘనంగా ఆ రోజుల్లో నిర్వహించేవారు. కాకపోతే ఈ సంవత్సరంలో ఇన్ని సంవత్సరాల నుంచి తెనాలిలో ట్రాఫిక్ పెరగటం, బాగా జన సమర్థన ఎక్కువ అవటం కారణంగా పందిర్లు పూర్తిగా వేయలేకపోతున్నాము, రోడ్లన్నీ కూడా నిలపలేకపోతున్నాము. కాబట్టి ప్రస్తుతానికి ఈ రోడ్డు వరకే చాలా వరకు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఇక్కడ చేస్తూ ఉన్నాము. కాబట్టి భక్తులందరూ ఈ నవరాత్రులు అన్ని రోజులు స్వామివారి విష్ణుమూర్తి యొక్క దశావతారాలను దర్శించుకొని స్వామివారి అనుగ్రహంలో పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను. సీతారామస్వామి దేవస్థానం ఇది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఉగాదికి రథోత్సవం జరుగుతుంది. మేము 25 సంవత్సరాల నుంచి ఉభయదాతలుగా చేస్తున్నామండి. నా పేరు గోనుగుంట్ల శ్రీనివాసరావు, తెనాలి ఆర్యవైశ్య సౌండ్ ప్రెసిడెంట్. ఖచ్చితంగా చూసుకుంటే కనుక శ్రీరామనవమి అంటే మన ఆంధ్ర ప్యారిస్ తెనాలికి ఎంతో ప్రసిద్ధి చెందింది. భద్రాచలం తర్వాత అంతటి స్థాయిలో తెనాలిలో శ్రీరామనవమి ఉత్సవాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారని చెప్తా ఉంటారు. ఇందుకు సంబంధించి తెనాలి గాడిబావి సెంటర్లో ఉన్నటువంటి శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవస్థానం వద్ద, ఆలయం వద్ద ఇప్పటికే చలువు పందిళ్ళు వేశారు. ఇక్కడ ఒక్కచోటే కాకుండా ముందు కొద్ది రోజుల్లో ఈ మొత్తంకు కూడా ఏదైతే గాడిబావి శ్రీ ఆంజనేయ స్వామి వారి టెంపుల్, రామాంజనేయ స్వామి వారి టెంపుల్ ఉందో, సీతారామాంజనేయ స్వామి వారి ఆలయం ఉందో, ఇక్కడ నుంచి గాంధీ చౌక్ వరకు చలువు పందిలను కూడా ఎక్కడికక్కడ సిద్ధం చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి చోట కూడా మండపాలు ఏర్పాటు చేసుకుని శ్రీ సీతారాముల కళ్యాణాన్ని 27వ తేదీ అంగరంగ వైభవంగా నిర్వహించే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అట్లాగే బోస్ రోడ్లో కూడా శ్రీ చిట్టాంజనేయ స్వామి గుడి వద్ద, అట్లాగే శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయాల వద్ద కూడా ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటాయి. 10 రోజుల పాటు ఎంతో కన్నుల పండుగగా అయితే ఈ కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అర్చకులు కానివ్వండి, ఆలయ నిర్వాహకులు కానివ్వండి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి.